అందరికీ నమస్కారం అండి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిల చెల్లింపులకు సంబంధించి ఇకపై తాడో పేడో తేల్చుకుంటామని చెప్పేసి పెన్షనర్లు నిన్న ధర్నా కార్యక్రమంలో చేపట్టడం డిమాండ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో పెన్షనర్లు తీసుకున్న నిర్ణయాలు ఏమిటి, ఉద్యోగులకు బకాయిలు చెల్లించేనా, సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఒక లైక్ చేయండి. జేఏసీకి పెన్షనర్లు గుడ్ బై. ఉద్యోగ జేఏసీ సర్కార్కు తొత్తులా మారింది అని చెప్పేసి పెన్షనర్ల ఆరోపణ. ఇక జేఏసీలో ఉండం, వైదొలుగుతున్నాం, పెన్షనర్ల సమస్యలపై తాడో పేడో తేల్చుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య ఇందిరా పార్క్ మహాధర్నాలో తీర్మానం ఆమోదం చేయడం జరిగింది. ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పేసి ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ ప్రకటన. సర్కార్ది సవతి తల్లి ప్రేమ. టీఎన్జేఓస్ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ముజీబ్. సో ప్రభుత్వ ఉద్యోగులకు చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ చెల్లించాలి. ముఖ్యంగా పెన్షనర్స్కి సంబంధించి వారి యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానివ్వండి, గ్రాట్యుటీ, టీఎస్జీఎల్ ఇవన్నీ కూడా కొన్ని వేల లక్షల్లో చెల్లించాల్సి అయితే ఉంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం చెల్లించకుండా తాత్సార్యం చేస్తుంది. తాజాగా పెన్షనర్స్ జేఏసీ ఉద్యోగుల జేఏసీ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ పెన్షనర్స్ జేఏసీ సెక్రటరీ జనరల్ తోసి నారాయణ మాట్లాడుతూ ఎంప్లాయీస్ జేఏసీ నుంచి వైదొలగాలని సభలో ప్రతిపాదించారు. పెన్షనర్లంతా జేఏసీలో ఉండా విడిపోయి పోరాటం చేయాలని తీర్మానించగా సభ అయితే ఆమోదించిందని చెప్పేసి తెలపడం జరిగింది. ఇదేనా మీ పోరాటం? జేఏసీ నేతల తీరును లక్ష్మయ్య తప్పుపట్టారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం 2 సార్లు కార్యాచరణ ప్రకటించి ఉపసంహరించుకుంటురి. ఇదేనా మీ పోరాటం? బస్సు యాత్ర చేస్తామంటారు, పెన్ డౌన్కు దిగుతామంటారు. ఏమైంది? మా పెన్షన్ సమస్యను ఒక్కదాన్ని కూడా పట్టించుకోకపోతే ఉద్యోగుల జేఏసీలో మేముండి ఏం లాభం అని ప్రశ్నించారు. 36 సంఘాలతో కూడిన పెన్షనర్స్ జేఏసీ ఇక ఎంప్లాయీస్ జేఏసీలో ఉండబోదని, ఇక నుంచి ఉద్యోగులతో పెన్షనర్లకు సంబంధం లేదని స్పష్టం చేశారు. పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరిగింది. సో ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను సానుకూలంగా పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని జేఏసీ ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ కోదండరాం విజ్ఞప్తి చేశారు. సాధారణంగా రిటైర్ అయిన నెల రోజుల్లోగా ఉద్యోగులకు సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని చెల్లింపులు జరుగుతాయని, కానీ ప్రస్తుతం నెలల తరబడి గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ అయితే చెల్లించలేదని ఇక్కడ ఉద్యోగ పెన్షనర్లు ఆరోపిస్తున్నారు. దీంతో అప్పుల బాధలు పడలేక కొందరు పిల్లల పెళ్లిళ్ళు, చదువులు ఆగిపోయి అవమానాల పాలై కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ విరమణ పొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి లభించే జీపీఏ పెన్షన్ తదితర బెనిఫిట్స్ అందడం లేదని పేర్కొన్నారు. పెన్షన్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే బెనిఫిట్స్ ఇప్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.